హలో అందరికీ నమస్తే. మన ఆర్టిక్ న్యూస్ వేదికగా మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమంలో భాగంగా మనం మహబూబ్నగర్ రూరల్ మండలంలోని ధర్మపూర్ గ్రామంలో ఉన్నాం. ఈరోజు ఈ ధర్మపూర్ గ్రామం మహబూబ్నగర్ నుండి దాదాపు 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ 3000 మంది జనాభా ఉండగా 2300 మంది ఓటర్లు ఉన్నట్టు సమాచారం. అయితే 2300 మంది ఓటర్లలో ఎక్కువగా ముదిరాజులు, యాదవ్స్, గౌడ్స్, రెడ్డిలు ఉన్నట్టు మనకు అందిన సమాచారం. అయితే ఇక్కడ దాదాపు 7 మంది వ్యక్తులు సర్పంచ్కు పోటీ చేస్తుండగా ప్రధాన పార్టీలైన భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ సంబంధించిన వ్యక్తుల మధ్యలో పోటీ ఉన్నట్టు, అదేవిధంగా ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తుల మధ్యన గట్టిగా పోటీ ఉన్నట్టు మనకు అందుతున్న సమాచారం. అయితే ఈ ఊరు ప్రత్యేకత ఏంటంటే 2005 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ గ్రామానికి వచ్చి అప్పుడు దాదాపు 2 కోట్ల నిధులు ఇక్కడ కేటాయించారని సమాచారం. ఇప్పుడు మనం చూస్తున్న రోడ్లు కానీ ఎక్కడైతే కొన్ని అంటే స్కూల్స్ ఏమైనా అభివృద్ధి చెంది ఉన్నాయో అప్పుడు 2005లో వేసిన రోడ్లే అని ఇక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నారు. మొత్తంగా మన ఆర్టిక్ న్యూస్ సర్వే ద్వారా అసలు ఇక్కడ ధర్మపూర్ ప్రజలు ఇక్కడ పార్టీ గుర్తు లేనప్పటికీ ప్రధాన పార్టీ బలపరుస్తున్న అంటే ముఖ్యమైన పార్టీలు బలపరుస్తున్న అభ్యర్థులకు మొగ్గు చూపుతున్నారా లేదా ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కి మొగ్గు చూపుతున్నారా, అసలు ధర్మపూర్ లో ఉన్న మేజర్ సమస్యలు ఏంటి వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ధర్మపూర్ లో ముఖ్యమైన సమస్యలు ఏమన్నా? నా పేరు వచ్చేసి బోల యాదయ్య. అయితే ధర్మాపూర్ గ్రామంలో తీసుకుంటే దాదాపు ఒక 5 ఏళ్ళ అంటే 5 ఏళ్ళ పరిపాలన జరిగింది. 2 ఏళ్ళు ఎలక్షన్స్ రాకపోవడంతో విరామం ఉండేది. అయితే ఈ గత 5 సంవత్సరాల కాలం లోపల ధర్మాపూర్ లోపల డ్రైనేజీ కానీ రోడ్లు కానీ మెజార్టీగా ఇలాంటి కార్యక్రమాలు అయితే జరగలేదు. ఎందుకంటే అభివృద్ధిలో ధర్మాపూర్ గ్రామము వెనుకబడిపోయింది. అంటే ఎప్పుడైనా సరే మా గ్రామంలో ఏముంటుందంటే 10 మంది కూర్చొని 10 మంది నిర్ణయం చేసుకొని చేసేటటువంటి పరిస్థితి అయితే గత పాలనలో మాకు కనిపించలేదు. ఎందుకంటే ప్రజలు ముఖ్యంగా ఇక్కడ విద్య అనేది ఎవరికైనా సరే యువతకు ప్రధానంగా మనం అందించాల్సింది విద్య. ప్రైమరీ స్కూల్ ఎట్లా ఉందంటే మా ధర్మపూర్ గ్రామం లోపల ఆ శిథిలావస్థలో ఉండే. మొన్న ఏదో కొన్ని ఫండ్స్ రావడం వల్ల దాన్ని మైనర్ రిపేర్స్ చేసారు, అంతేగాని దాదాపు దానికి 28 లక్షల రూపాయలు వస్తే ఆ 28 లక్షల రూపాయలను కూడా ఆ భవనం కట్టకుండా దాన్ని రాజకీయాలు చేసి స్థలం ఇవ్వకుండా స్థలం లేదని చెప్పేసి దాన్ని రిటర్న్ పంపడం జరిగింది. అంటే అది మనం రాజకీయ నాయకుడు అంటే ఎట్లా ఉండాలంటే ప్రజలకు మేలు జరిగేటట్టు ఉండాలి, ప్రజలకు మేలు చేసేటట్టు ఉండాలి. కానీ అట్లా కాకుండా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం నేను పని చేయకుండా ఇంకొని పని చేయనివ్వకుండా దాన్ని ఆపేసి విద్యా వ్యవస్థ అనేది కుంటుపడేటట్టు చేసిరు. ప్రధానంగా ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా యువత అనేది చెడుదారిన పడుతూ ఉంది. మెయిన్గా ఏంటంటే వాళ్ళు ఎవరైతే విద్య నేర్చుకుంటారో వాళ్ళకి జ్ఞానం వస్తుంది, తెలివి వస్తుంది, వాళ్ళని సోయి ఉంటుంది, సమాజానికి నేను ఏం పని చేయాలని తెలుస్తుంది. కానీ అలాంటి యువత ఈరోజు ఏమైందంటే మద్యానికి బానిస అయిపోయారు. ప్రధానంగా మద్యం అనేది బానిస అయిపోయారు. మరి ఓటును కూడా చైతన్యం చేసేటటువంటి ప్రభావితం చేసేటటువంటి మందు ఈరోజు అన్ని పార్టీలు మెజారిటీ పార్టీలు అన్నీ కూడా చేస్తూ ఉన్నాయి. కానీ నిజమైన నాయకుడిని ప్రజలకు ఏ నాయకుడు పనిచేస్తాడు? గ్రామానికి మొదటి ప్రౌఢుడు ఎవరు? సర్పంచ్ కరెక్ట్ ఉంటే అభివృద్ధి వచ్చిన పనులను మనం చేసుకోవచ్చు. సర్పంచ్ ఎవరుండే? సర్పంచ్ ఆ పేర్లు చెప్పదు, ఎలక్షన్ టైం కాబట్టి ఆల్రెడీ అందరూ తెలుసు. ఒక సర్పంచ్ ఉన్నాడు, అబ్బా ఊరికి 5 ఏళ్ళు పరిపాలన చేసిండు. ఆ సర్పంచ్ పరిపాలన చేసినప్పుడు ఏ పార్టీ సర్పంచ్ ఉండే? ఇక్కడ బీజేపీ సర్పంచ్ ఉండే. ఆ బీజేపీ సర్పంచ్ ఏం చేసినట్టే ఆయన రాజకీయాల కోసం బీఆర్ఎస్ అది వాడదు ఇది వాడదని చెప్పి పనులు చేయకుండా పనులు ఆపి ఎవరినో బలదాం చేసేటటువంటి ప్రయత్నం అయితే చేసిండు. పనులు అయితే అభివృద్ధి జరగలేదు. 5 ఏళ్ల పరిపాలనలో అభివృద్ధి అయితే జరగలేదు 100%గా. ఇప్పుడు మీరు ఎట్లాంటి సర్పంచ్ ఎన్నుకోవాలని అనుకుంటున్నారు? మాకేం ఒకటే, విద్యా ఉపాధి అవకాశాలు ఎవరిస్తారు, గ్రామ అభివృద్ధి కోసం ఎవరు పనిచేస్తారు, గ్రామంలో ఉన్నటువంటి యువతకు ఎవరు మంచి పని చేస్తారు, ఎవరు చేస్తారు అందరికి తెలిసి. ఇప్పుడు ఆల్రెడీ చూస్తూ ఉన్నారు, దాదాపు మా ధర్మాపూర్ గ్రామంలో 7 మంది సర్పంచ్ క్యాండిడేట్స్ నిలబడిండ్రు. ఆ 7 మంది లోపల ఎవరు బాగా పనిచేస్తారు, ఎవరు ప్రజలకు అందుబాటులో ఉంటారు, ఎవరు మంచిగా ఉంటారు, ఎవరు చేస్తారు అనేది ఆల్రెడీ జనాలకు తెలుసు. జనాలు ఇప్పుడు అప్పట్లాగా ఏదో మందుకు ఏదో డబ్బులు ఇస్తే అమ్ముడు పోయేటటువంటి పరిస్థితి లేదు. 7 మందిలో మీకు తెలిసి టాప్ 2లో ఎవరున్నారు అంటే ఎక్కువ ఎవరి మధ్యలో ఫైట్ ఉంది? ఇప్పుడు నేను అనుకుంటున్నా ఏంటంటే 3 పార్టీల మధ్య ఉంది ఇప్పటికైతే. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. 3 పార్టీల మధ్య ఈ రోజు 2 రోజుల్లో ఏం జరుగుతుందని నేను చెప్పలేను. ఇప్పుడైతే 3 పార్టీల మధ్య ప్రధానంగా పోటీ అయితే ఉంది. మరి యువతకు ఇప్పుడు హామీలు ఇచ్చినంత మాత్రమే కాదు, హామీలు నెరవేర్చాలి. ప్రధానంగా ఫస్ట్ ఒకటి ఇక్కడ గ్రంథాలయం అవసరం ఉంది, పిల్లలకు శారీరక దారుఢ్యం కోసం ఒక ప్లే గ్రౌండ్ అవసరం ఉంది. తర్వాత ఇంకా ఇట్లా తీసుకుంటే చాలా సమస్యలు ఉన్నాయి ధర్మపూర్ గ్రామం లోపల. అంటే ఆ దిశగా ఖచ్చితంగా పిల్లలకు, యువతకు, పెద్దలకు అందరికీ ఎవరైతే సేవ చేసి వాళ్ళ ఉపయోగం కోసం అంటే తన స్వార్థం కోసం కాకుండా ప్రజల కోసం పనిచేసేటటువంటి నాయకుడిని మా ధర్మపూర్ ప్రజలు ఆలోచన చేసి ఈసారి ఖచ్చితంగా ఎన్నుకుంటారు. మరి అట్లా ఎన్నుకోవాలని నేను కూడా కోరుకుంటున్నా. అందులో నేను కూడా భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాను సార్. బ్రదర్, ఇక్కడ ధర్మపూర్లో అసలు ముఖ్యంగా ఉన్న సమస్యలు ఏంటి?
ధర్మపూర్లో ముఖ్యంగా వచ్చేసి ఇంతకుముందు అంటే గత 10 సంవత్సరాల అంటే వాటర్ ప్రాబ్లం ఉండే. ఇప్పుడు వాటర్ ప్రాబ్లం సమస్య అయితే ఏం లేదు. ఇండ్ల విషయాలకు వస్తే ఇండ్ల విషయాలు చాలా వాటికి కాంగ్రెస్ గవర్నమెంట్ రాకంటే ముందుకు దాదాపు బీద ప్రజలకైతే ఎవరు లేకుండే ఇండ్లు. ఇప్పుడు దాదాపు మనకు ఒక 48-45 ఏళ్ళ కింద శాంక్షన్ అయినాయి. అందరు స్లాబ్లు కూడా టైంలో శాంక్షన్ అయినా కాంగ్రెస్ ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి అని ఇస్తుంది కదా ప్రజెంట్. ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో ఒక 42 ఏళ్ళు శాంక్షన్ అయినాయి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లీడర్ గా పనిచేసిన వాళ్ళు కూడా ముగ్గు వేసినప్పటి నుంచి మొత్తం స్లాప్ అయిపోయారు, దగ్గరుండి పని చేపిస్తున్నారు. ఇంతకుముందు సంక్షేమ పథకాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లుంటుందంటే అది ఇంటికి వచ్చే వరకు ఆడ 1 లక్ష రూపాయలు పైనుంచి పాస్ అయిందంటే ఇంటికి వచ్చేవారు 10,000 వస్తున్నాయి, 20,000 వస్తున్నాయి లబ్ధిదారునికి. అంటే కమిషన్ల పరంగా అట్లా పోతుండే. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లీడర్ల కానుంచి కార్యకర్తగా తిని కూడా రూపాయి లేదు, లబ్ధిదారునికి స్ట్రేట్ ఫార్వర్డ్ గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది, వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. ఇప్పుడు ఇంతకుముందు మాజీ సర్పంచ్లు కూడా చేశారు గత 10 సంవత్సరాలు 2 టర్మ్లు. మాజీ సర్పంచ్ అంటే నిలబెట్టి గెలిపించుకున్న రోజులు ఉన్నాయి, ఆయన సొంతంగా గెలిచిన రోజులు ఉన్నాయి. ఇంకా పేరు ఎందుకు లేండి కానీ మాజీ సర్పంచ్ బీజేపీ, బీజేపీకి చేస్తుండే. ఒక శిలాపలకం కూడా లేదు ఇప్పటి వరకు వాస్తవం చెప్పాలంటే. ఎంకాల అనుచార వర్గం ఒకటి ఉంటుంది, వాళ్ళ ఇంటి వరకు వాళ్ళకు అంటే వాళ్ళకి నచ్చిన ఒక 10 మందికి వాళ్ళకి మంచోళ్ళు, మీద జనాలకైతే అంత ఏం లేదు. జనాలకు అంటే చేసే కంపల్సరీ ముద్రణ ఉంటాయి. 5 ఏళ్ళు 10 చేస్తున్నప్పుడు 5 ఏళ్ళ 10 ఏళ్ళ ఊరికి ఏం చేసినా 5 ఏళ్ళు పాలించినప్పుడు ఊర్లో ప్రజలు కూడా గుర్తు పెట్టుకోవాలి కదా. మీ ధర్మపూర్లో ముఖ్యంగా ఉన్న సమస్యలు మేజర్ సమస్యలు ఏమన్నా? మేజర్ సమస్యలు వచ్చేసి మనకు ఏమంటారు డ్రైనేజ్, మెయిన్ డ్రైనేజ్ ఒకటి, స్కూల్ ఒకటి, చిన్న స్కూల్ ఒకటి, ప్రైమరీ స్కూల్ ప్రాబ్లం ఉంది. అది 10 ఏళ్ళ నుంచి కూడా ఆల్రెడీ అమౌంట్ శాంక్షన్ అయితే కూడా కట్టే నాదులు లేడు. ఎంతసేపు ఉన్నావు వాళ్ళ జోబులకు నింపుకోవడమే తప్పితే అది మనకు బాగా చేసింది అయితే ఏం లేదు. ప్రైమరీ స్కూల్ మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ధర్మపూర్లో ఎంతమంది అభ్యర్థులు సర్పంచ్గా నిలబడ్డారు? 7 మంది అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే ముఖ్యంగా పోటీ ఎవరి మధ్యలో గట్టిగా అంటే ఇక్కడ ఎట్లాంటి సర్పంచ్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు ఎవరు వస్తే బాగుంటుంది అంటే ఇప్పుడు జనాలకి ఏం కావాలంటే ఇంటికాడు ఉంటే దగ్గర ఉండి పనిచేసి లీడర్ కావాలి, సర్పంచ్ కావాలి. ఇంట్లో కాడికి పోయి ఒక చెట్ల కింద పోయి రాజకీయాలు చేస్తాం, మా ఇంటి కాడికి వచ్చి నేను చెప్తాదా అని చెప్పేసి అని పిలిపించుకున్న నాయకుడు కోరుకుంటారు జనాలు. ఇంటికి వచ్చి పొద్దుగాలు లేస్తే ఏమైందమ్మా అని చెప్పి నాకు సమస్య వచ్చింది అన్న అంటే ఇంటికి వచ్చి చేసిపోవాలి, అటువంటి లీడర్ కావాలి. ఇప్పుడు మేము నమ్ముతుంది ఏంటంటే ఇప్పుడు ఇన్ని రోజులు 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, బీఆర్ఎస్ లీడర్లు ఇంటికాడికి వచ్చి చేసింది ఏం లేదు, వాళ్ళ ఇంటి చుట్టూ తిప్పుకున్నదే తప్పితే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏం చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి ఏమవుతుందంటే లీడర్ అంటూ ఇంటికాడికి పోయి పని చేపిస్తున్నాడు. ఎగ్జాంపుల్ బి రాజు అని చెప్పేసి ఉన్నాడు, సర్పంచ్ అభ్యర్థి. ఇప్పుడు ఇంటికాడికి పోయి పని చేపి ఇందిరమ్మ ఎగ్జాంపుల్ జనాలకు చెప్పేది కూడా ఏంటంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల గురించి శాంక్షన్ అయినప్పటి నుంచి వాళ్ళ కళ్ళతో వాళ్ళు చూస్తున్నారు. రేషన్ కార్డుల విషయంలో 10 సంవత్సరాలు రేషన్ కార్డు లేవు, గవర్నమెంట్ వచ్చిన రేషన్ కార్డులు వచ్చినాయి, 10 లక్షల ఆరోగ్య బీమా వస్తుంది. ఇందిరమ్మ అందరికి ఆల్మోస్ట్ ఈచ్ 1 రూపీ కూడా తీసుకోకుండా లబ్ధిదారులకు చేరుతున్నారు. మరి ఇప్పుడు అంటే ఇక్కడ కాంగ్రెస్ రాజుగౌడ్ నిలబడి గెలిచే అవకాశాలు ఉన్నాయి 100%. ఎందుకంటే జనాలకు కావాల్సిన పనిచేసే నాయకుడు కావాలి కదా. ఇప్పుడు స్థానికంగా ఉన్న వాళ్ళు ఎవరు లేరు. గత టర్మ్ చేసిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో సర్పంచ్ ఉన్నారో ఒక అభ్యర్థి నిలబెట్టిండు. ఇప్పుడు అది న్యూట్రల్ అనమాట. ఎట్లా అంటే నువ్వు ఎట్లా చెప్తా అట్లా జనాలకు తెలుసు నిలబెట్టిన మంచి ఎవరైనా ఎవరు నిలబెట్టరు అనేది తెలుసు, వీళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇప్పుడు స్థానికంగా అయిన దాదాపు సీనియర్ లీడర్ గా ఎదిగిండు, ప్లస్ గవర్నమెంట్ ఏం పదవి లేనప్పుడే జనాలకు పనిచేసి పెట్టేసిండు. ఇప్పుడు 42 ఇండ్లు అంటే మామూలు విషయం కాదు కదా. ఇప్పుడు ఇంటికాడ డబుల్ బెడ్రూమ్, ఇప్పుడు 10 ఏళ్ళ డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ, ఒక డబుల్ బెడ్రూమ్ లేదు మా ఊరికి. ఉన్న ఈ పాతిళ్ళు ఊళ్ళో కొట్టేసిన తర్వాత కూడా మళ్ళీ ఇందిరామ ఇల్లు ఇచ్చి దగ్గరుండి చేయించి ఆ పార్టీ చూడకుండా ఏ పార్టీ చూడకుండా అందరు మనూరోళ్ళు అని చెప్పేసి కష్టపడి పని చేయించండి. అటువంటి లీడర్ కావాలని చెప్పేసి అనుకుంటున్నాం. మన ఊరిలో గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అంతా ఎలా జరుగుతున్నాయంటే ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్లన్నీ హోరాహోరీగా నడుస్తూ ఉన్నాయి. బరిలోకి 8 మంది ఉన్నారు సర్పంచ్, దాంట్లో 8 మంది ఉన్నారు. 8 మందిలో కాంగ్రెస్ ఒకటి, టీఆర్ఎస్ ఒకటి, బీజేపీ ఒకటి, ఇండిపెండెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఈసారి ప్రధాన పార్టీలు మెయిన్గా ఉన్నాయి. దానికి కూడా ఇండిపెండెంట్గా వేసిన క్యాండిడేట్లు కూడా గట్టిగానే ఉన్నారు. మంచి పోటీ కూడా బాగానే చేస్తున్నారు. అన్నిటికీ పోటీ ఎవరి మధ్యలో ఎక్కువ ఉందని అంటే ఒక టాప్ 2 టీఆర్ఎస్ మధ్యలో ఉంది, టీఆర్ఎస్ మధ్యలో ఉంది. ఇప్పుడు నడుస్తున్న 4 అయితే నడుస్తూ ఉంది. ఇప్పుడైతే బాగానే ఉంది. సమస్యలు అయితే ఉన్నాయి, చాలా సమస్యలు. ఇంతకుముందు ఉన్న ప్రేడ్లలో జరిగినవి అన్నీ కొంచెం పెండింగ్స్ అన్నీ ఉన్నాయి, చాలా మంది పెండింగ్స్ ఉన్నాయి. కాకపోతే అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో బీజేపీ సర్పంచ్ గెలిచున్నాడు కాబట్టి కొంచెం ఆయనకు కూడా పనులు కొన్ని అటు ఇటు జరిగినాయి, పనులు అయితే జరగలేదు. ఇప్పుడు కొంచెం అభివృద్ధి కూడా తక్కువ ఉండే. ఇప్పుడు గ్రామ పంచాయతీలో యువత కానీ
ఇప్పుడు ఉన్న వాళ్ళు కానీ బాగా అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. మన ఊర్లో అందరు యువతకు చాలా ప్రాధాన్యత ఉంది. ఇక్కడైతే మా ఊర్లో అయితే ప్రాధాన్యత అయితే యువతకైతే మంచి మంచి రోడ్లు వర్క్ చేయాలి, అది చేయాలని కూడా ఒక పిల్లవాడు కూడా నిలబడ్డట్టున్నాడు. యూత్ గురించి బాగానే ట్రై చేస్తున్నాడు మంచి ఊర్లో డెవలప్మెంట్ కోసం. సమస్యలు అయితే కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు, కొన్ని బాగానే ఉన్నాయి. రోడ్స్ అవి ఇవి బాగానే ఉన్నాయి అనుకో. ఇప్పుడు పరిస్థితి అయితే ఎట్లా అంటే గట్టిగా ఎలక్షన్ మూమెంట్కి వచ్చింది, అంతా ఎలక్షన్లు అయితే నడుస్తూ ఉన్నాయి ఇప్పుడైతే. ధర్మపురంలో యువత ఎక్కువ ఉన్నారు. అయితే ధర్మపూర్లో 7 మంది సర్పంచ్ అభ్యర్థులు నిలబడ్డారు కదా, ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఎందుకోసం? అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటే అన్ని రకాలుగా అభివృద్ధికి నోచుకుంటుందని మేము సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఎవరున్నారు ఇక్కడ? బి రాజు గౌడ్, ఆయన చాలా కష్టపడుతున్నాడు. మన సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ పేదలకు, ఇంకా మన ఇందిరమ్మ ఇల్లు లేని నిరుపేదలకు ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చే విధంగా కృషి చేస్తున్నారు. ఇంకోటి మన పింఛన్లు లేని వాళ్ళకి కూడా పింఛన్లు వచ్చే అవకాశం కోసం చేసే చాలా రకాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకోటి, ఇంతకు ముందు ఎవరైతే సర్పంచ్ ఉంటున్నో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, ఆయన బాగానే కొంచెం మంచిగా డెవలప్ చేస్తారు అని అన్నారు కదా, ఆయన చేయలేదా ఇంతకుముందు? ఇంతకు ముందు ఉన్న సర్పంచ్ డెవలప్ అనేది మన ధర్మాపూర్ గ్రామంలో అయినా ఏ రకంగా అయినా కనిపించలేదు. గత 10 సంవత్సరాలు ఉంది ప్రభుత్వము, అయినా కూడా ఏ ప్రభుత్వానికి ఏదో మన అధికారం లేదు, పైన మన అధికార పార్టీ లేదు అనే విధంగా మాట్లాడడం జరిగింది. ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి బి రాజు గౌడ్ని మంచి మెజార్టీతో గెలిపిస్తారని మేము అనుకుంటున్నాం. గ్రామంలో డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఊర్లో కూడా గ్రంథాలయం డిస్మాంటిల్ అయింది. గ్రంథాలయం కూడా ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత శాంక్షన్ అవ్వడం జరుగుతుంది. ఇంకొకటి మన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ, ఇంకా మన స్కూళ్ళు, మన ఊర్లో ప్రైమరీ స్కూల్ కానీ ఓన్లీ రిపేర్. ముఖ్యంగా ధర్మపూర్లో పోటీ ఎవరి మధ్యలో ఉంది? పోటీ ముఖ్యంగా ఎవరి మధ్యలో ఉంది అనేది నాకు అనుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కాంగ్రెస్ అభ్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి మధ్యలో ఉంటుందని నేను అనుకుంటున్నాను. బీసీ రిజర్వేషన్ వచ్చింది కాబట్టి 7 మంది పోటాపోటీలో ఉన్నారు. కానీ వాస్తవంగా ప్రజల్లో కలిసిమెలిసి ప్రజల యొక్క సమస్యలపైన పోరాటం చేస్తే అయినా రాజుగౌడ్ ఆయన కాంగ్రెస్ అభ్యర్థి నుంచి నిలబడ్డాడు. వాస్తవంగా ఆయన ప్రజల లోపలే ఉంటాడు. ఎందుకంటే ఇండ్ల విషయంలోనైనా, రేషన్ కార్డుల విషయంలోనైనా, పింఛన్ల విషయంలోనైనా, ప్రతి పొల్యూషన్ సమస్య ఏదైనా విషయం, రెవెన్యూ విషయంలో కూడా ప్రజలకు అండగా ఉండి ప్రజల్లో తిరుగుతుంటాడు ఆయన. కానీ నేను వింటే ఆయన ఊర్లో ఎక్కువ ఉండడు అని ఎవరో ఊర్లో తిరిగినప్పుడు చెప్పిండ్రు. అది ఎంతవరకు వస్తుంది? తప్పు. ఆయన ఊళ్ళో సొంత మిల్లు ఉంది, భూమి ఉంది, వ్యవసాయ పొలం ఉంది, అంతా ఉంది. వాస్తవంగా ఆయన మామనాడులో ఉండడం ఏంటంటే పిల్లల ఎడ్యుకేషన్ నుంచి మామనాడులో ఉన్నాడు కాబట్టి రెగ్యులర్గా ఉదయం 8 గంటలకే ధర్మపురంలో ఉంటాడు, మళ్ళీ ప్రజలతో ఉంటాడు. రాత్రి 8-9 గంటలకు మళ్ళీ ఊరికి పోతాడు. ప్రజా సంక్షేమంలో తిరుగుతుంటాడు ఆయన. ఊర్లో ధర్మపూర్లో ముఖ్యంగా మేజర్ సమస్యలు ఏమన్నా? మేజర్ అంటే అండర్ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది మొత్తం. ఎందుకంటే గతంలో ఉన్న సర్పంచులు అభివృద్ధి విషయంలో ఆలోచన చేయలే. ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే ఒకటే ప్రజా సమస్య చేస్తామని ముందరకు వస్తా, తర్వాత పదవి వచ్చిన తర్వాత దాని గురించి గలీల గురించి, డ్రైనేజీల గురించి, దేని గురించి పట్టించుకోరు. మరి ఇప్పుడు మీరు ఎవరైతే రాజుగౌడ్ అంటున్నారు, ఆయన గెలిచినాక ఆయన కూడా అట్లనే చేస్తారు. 100% ఆయనకు ప్రభుత్వం సపోర్ట్ ఉంది, ఎమ్మెల్యే గారు ఆయన పూర్తి సపోర్ట్ ఉంది. కాబట్టి నాకు తెలిసిన కాడికి ఆయన సమస్యల మీద తెలుసుకున్నాడు కాబట్టి ఊర్లో నిరంతరం ఉంటాడు కాబట్టి వాస్తవంగా ఆయన చేస్తాడని నమ్మకం అనేది ప్రజల లోపల వచ్చింది. అయితే మరి గతంలో ఏ పార్టీకి వెళ్ళి గెలిచిన వ్యక్తి ఉండే? గతంలో బీజేపీకి వెళ్ళి ఉండే ఆయన ఉన్నాడు. కానీ ఎంతమంది ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఇల్లు కట్టేవాళ్ళని కూడా ఇల్లు ఆపిండు, ఇల్లు ట్యాక్స్ ఇవ్వకుండా, కరెంటు మీటర్ ఇవ్వకుండా కూడా ఇబ్బంది పెట్టిండు. అంటే ప్రజల మీద ఆయనకు మళ్ళీ ఎంత వివక్షత ఉందో, ఎంత ఆయనది ఏముందో కానీ చాలా ఇబ్బంది పెట్టిండు ప్రజలను. అది మొత్తం ప్రజలకు ఊరు మొత్తం మీరు ఎంత చేసుకున్న ఈ విషయం అయితే నాకు తెలిసిన కాడికి ప్రజలను చాలా సఫర్ చేసిండు. కాబట్టి మార్పు కోసానికి రాజుగౌడ్ని గెలిపించాలనే ఆలోచనతో ప్రజలు. చివరిగా లాస్ట్ మెయిన్గా ఇప్పుడు 7 మంది నిలబడితే ఎవరి మధ్యలో మెయిన్ పోటీ ఉండే అవకాశం ఉంది? అంటే ఎవరెవరి మధ్యలో? ఇంకా మాకు తెలిసిన కాడికి అయితే మాకు ప్రత్యర్థి అనేది ఎక్కువ ఏం కనిపిస్తలేదు. ఒక బీఆర్ఎస్ పార్టీ కొద్దిగా కనిపిస్తున్నట్టుంది. మిగతా పార్టీలు అంతా వెనక్కికే జరిగేటట్టుంది. అంతా వాళ్ళకి వ్యతిరేకత ఉంది జనాల లోపల. అసలు మీరు సర్పంచ్గా ఎందుకు నామినేషన్ దాఖలు చేసినారు? అసలు సర్పంచ్ కావాలని ఎందుకు అనుకుంటున్నారు? నేను గత 25 సంవత్సరాల నుండి పార్టీలో పనిచేసుకుంటూ వివిధ హోదాల్లో పనిచేసుకుంటూ ప్రస్తుతం నేను మండల్ కాంగ్రెస్ ఓబీసీ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నా. మండల్లో గత 20 సంవత్సరాలు పనిచేసుకుంటూ గ్రామ అభివృద్ధి కొరకు పాటుపడతానని ముఖ్యంగా చెప్తున్నా. నేను ఏదంటే ఈసారి బీసీ జనరల్ వచ్చింది, నాకు అవకాశం వచ్చింది.
అవకాశం రావడం వల్ల గ్రామంలో ప్రతి ఒక్కరికి గ్రామ అభివృద్ధి కొరకు పాటుపడతానని చెప్తున్నా. ముఖ్యంగా ఏంటంటే మా ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో గ్రామాభివృద్ధి చేయాలని నా యొక్క కంకణం కట్టుకున్నా. అయితే ఈ ధర్మపూర్లో ముఖ్యంగా మేజర్ సమస్యలు కొన్ని చూస్తే ప్రైమరీ స్కూల్ కానీ డ్రైనేజీ కానీ అవినే చెప్తున్నారు. సో మీరు సర్పంచ్ అయితే ఎలా గ్రామాన్ని అభివృద్ధి చేయబోతున్నారు? ప్రస్తుతము మా గ్రామంలో ప్రైమరీ స్కూలు అధ్వాన వ్యవస్థలో ఉండే దాన్ని మా కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచిన కొత్తలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి స్కూల్కు అమౌంట్ రావడం జరిగింది. ఆ అమౌంట్తో తాత్కాలికంగా పనిచేయడం జరిగింది. మేము దాన్ని తక్షణమే నేను సర్పంచ్గా గ్రామ ప్రజల సహకారంతో గెలిచిన వెంబడే అదే ప్రైమరీ స్కూల్ను నేను కొత్త బిల్డింగ్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యం కొత్త బిల్డింగ్ నిర్మించటకు చేస్తా అని నేను చెప్తున్నా. విలేజ్లో వచ్చేసి అండర్ డ్రైనేజ్ లేదు. నేను గెలిచిన వెంబడే ప్రత్యేకంగా అండర్ డ్రైనేజ్ వ్యవస్థ మీద దృష్టి పెట్టి ఎమ్మెల్యే గారి సహకారంతో డ్రైనేజ్ వ్యవస్థను చేస్తానని చెప్తున్నా. ఓకే. అయితే ఇంకొకటేనా, మీ మీద ఒక గట్టి ఆరోపణ ఉంది. ఏంటంటే అసలు రాజు గౌడ్ అనే వ్యక్తి ధర్మపూర్లో ఉండడు, ఆయన ఎక్కడనో ఉంటాడు, ఆయనను మేము ఎలా గెలిపించాలి అని కూడా ఊర్లో కొందరు అంటున్నారు. అసలు ఎందుకు మీరు ఇక్కడ స్థానికంగా ఉండరా? అసలు ఏంటి సమస్య? స్థానికంగా అంటే మేము స్థానికంగానే ఉంటా. ప్రతిరోజు ప్రజలతో మమేకమై ప్రతి కార్యక్రమంలో నేను పాల్గొంటా. ప్రతిరోజు ఉదయం వచ్చినంటే సాయంత్రం వరకు ఊళ్ళోనే ఉంటా. ప్రస్తుతం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు 45 ఇచ్చాం. దాన్ని మొత్తం పర్యవేక్షించుకుని ఎవరు ఏం చేస్తున్నారు చెయ్యండి కట్టుకోండి అని మొత్తం ప్రజలతో మమేకమై చెప్తూ ఉంటా. అదేవిధంగా ఏది సీఎం రిలీఫ్ ఫండ్ కానీ కళ్యాణ లక్ష్మి ప్రతి కార్యక్రమం నేనైతే ప్రజలతో మమేకమై చేస్తున్నా ప్రతి పని. ఇంకొక విషయం చూస్తే అంటే నేను ఊర్లో తిరిగినప్పుడు, అంటే మీ ఊర్లో మొత్తం ఇప్పుడు ధర్మపురం మొత్తం తిరిగితే ఒక సర్వే చేస్తే చాలా మంది ఈ ప్రధాన సమస్యలు డ్రైనేజీ కానీ లేకపోతే ప్రైమరీ స్కూల్ కానీ రోడ్స్ కానీ అవినే చెప్పాను. మరి ఎందుకు అంటే 2005లో అప్పుడు ప్రధాని మన్మోహన్ సింగ్ ఇక్కడికి వచ్చారంటే అప్పుడు జరిగిన అభివృద్ధి తర్వాత జరగలేదు అని అంటున్నారు. మరి మీరు 25 ఏళ్ళ నుండి అంటే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు అనుకోవచ్చు, లేకపోతే 25 ఏళ్ళ నుండి ఒక నాయకుడిగా ఉంటున్నారు. మరి లాస్ట్ టైం ఉన్న సర్పంచ్ మీరు ప్రశ్నించలేరా? అభివృద్ధి గురించి మీరు వాళ్ళని ప్రశ్నించలేరా? మీరన్న ఏదంటే గత 2005లో మా ఊరికి మన్మోహన్ సింగ్ రావడం జరిగింది. అప్పుడు మా దగ్గర ఏది వ్యవస్థ లేకుండా సీసీ రోడ్ అనేది లేకుండే. మన్మోహన్ సింగ్ వచ్చిన తర్వాత మాకు సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ చేసి కట్టాము ప్రస్తుత తాత్కాలికంగా. అప్పుడు చేసిన ఒక అభివృద్ధి తప్ప ఇప్పుడు ఈ 10 ఏళ్ళలో జరిగిన అభివృద్ధి మాత్రం ఏమీ లేదు. 10 ఏళ్ళలో ఉన్న 2 సర్పంచులు నిర్లక్ష్యంగా వ్యవహరించడము. ఇంతకుముందు సర్పంచ్ ఏ పార్టీ వాళ్ళు ఉండే? ఎవరు? 2 టైమ్స్ బీజేపీ వాళ్ళే, 2 టైమ్స్ వాళ్ళే ఉన్నారు. ఏది అభివృద్ధిని పట్టించుకోలేదు. వాళ్ళు ఏదో గాలికి వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళు ఏదైనా అడిగితే ఏమన్నా మా గవర్నమెంట్ లేదు, మా గవర్నమెంట్ లేదు. గవర్నమెంట్తోనే నీవు అందరితో మమేకమయ్యి ప్రజలతో సేవ చేయాలనుకున్నప్పుడు అందరూ మనతో పోవాలి. నీవు ఏ దగ్గర ఉన్నా గవర్నమెంట్ దగ్గర పోయి సంప్రదించి పని చేసుకోవాలి. నేను పార్టీలో ఖచ్చితంగా చేసుకోవాలి. ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత మనము అందరితో మమేకం కావాలి. పార్టీలతో మాత్రం పెట్టుకోకూడదు. పార్టీలో ఖచ్చితంగా పని చేయాలి అందరం. ధర్మాపూర్ ప్రజలకు నాది ఒకటే విన్నపం, ప్రజల్లో మమేకమై తిరిగేటువంటి వ్యక్తిని చూసి గెలిపించండి. ఈరోజు డెవలపింగ్స్ కావాలన్నా కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి గెలిస్తేనే గ్రామ అభివృద్ధి చెందుతుంది. కాబట్టి నేను గ్రామ ప్రజలకు ఒకటే విన్నపం, ప్రజల్లో మమేకమై తిరిగేటువంటి వ్యక్తిని ఎన్నుకోనని కోరుతున్నా. సర్పంచ్లు ఇంతకుముందు వర్క్ చేసిన కూడా బిల్స్ రాలేవని చెప్పి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అదేవిధంగా ఎవరు కూడా సర్పంచ్ పోటీ చేయకుండా ఒక వీడియోలు కూడా వస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో మీరు సర్పంచ్గా నామినేషన్ వేసిండ్రు, నిలబడ్డారు. అయితే మీరు ధర్మపూర్ సర్పంచ్గా ఎందుకు సర్పంచ్ కావాలనుకుంటున్నారు అండ్ గెలిస్తే ఏం చేస్తారు? ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాంటి గ్రామ పంచాయతీలకు నిధులు రాలేదు. ఇంతసేపు ఉన్న ఎమ్మెల్యేల ద్వారా ఎంపీల వాళ్ళ ద్వారానే నిధులు యూజ్ చేసుకొని మండలాలకు పెట్టిన కానీ గ్రామ పంచాయతీలకు విడుదల చేయలేదు. ఈసారి భారతీయ జనతా పార్టీకించి ఎంపీ డికే అరుణమ్మ గారు ఉన్నారు. మాకు ఎలాంటి నిధులైనా ఇప్పుడు గ్రామ పంచాయతీలకు డికే అరుణమ్మ గారు మాకు నిధులు ఇస్తున్నారు. ఇంతకుముందు కూడా డికే అరుణమ్మ గారు గెలిచినప్పుడు 50 లక్షల ఫండ్ ఇచ్చింది మాకు. 50 లక్షల ఫండ్ ఇస్తే ఈ వార్డుకు ప్రతి వార్డుకు మేము సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ వీధి దీపాలు కానీ ప్రతిదీ చేశాము. ఇప్పుడు నెక్స్ట్ కూడా అదేవిధంగా మాకు డికే అరుణమ్మ అండతోటి మళ్ళీ నిధులు తెచ్చుకొని మళ్ళీ ఊరికి అభివృద్ధి చేస్తామని నేను ఈ ఊరికి సర్పంచ్గా నిలబడ్డాను. సో అయితే ఇంకొక ముఖ్య విషయం, ఇప్పుడు మీరు సర్పంచ్ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ బలపరిచిన వ్యక్తిగా మీరు ఉన్నారు. ఇప్పుడు మీ పక్కనే ఎవరైతే మీకు సపోర్ట్ చేస్తున్నారో ఆయన కూడా ఇంతకుముందు ఇక్కడ సర్పంచ్గా ఉన్నారు భారతీయ జనతా పార్టీ ఉన్నాయి. ఊర్లో తిరిగితే కొన్ని సమస్యలు కనబడ్డాయి. మెయిన్గా డ్రైనేజ్ సమస్య, అదేవిధంగా ప్రైమరీ స్కూల్. మేము స్కూల్ లోపలికి కూడా వెళ్ళడం జరిగింది. ఆ ప్రైమరీ స్కూల్ చాలా
అధ్వాన పరిస్థితిలో శిథిలావస్థకు చేరినది. అప్పుడు భారతీయ జనతా పార్టీ సర్పంచ్గానే శ్రీనివాస్ రెడ్డి గారు ఉండే. అప్పుడు కూడా వారు ఏం చేయలేదు. ఎందుకు అని అడిగితే పైన బీఆర్ఎస్ ఉంది, మనం భారతీయ జనతా పార్టీ పెడుతున్నాం కాబట్టి కొన్ని పనులు అవుతలేవు, వాళ్ళు కాళ్ళలో మళ్ళీ కట్టబెట్టే పనులు చేస్తున్నారు, అందుకే అభివృద్ధి జరగలేదని అన్నారు. ఇప్పుడు మీరు కూడా మళ్ళీ భారతీయ జనతా పార్టీ సర్పంచ్గా మీరు గెలిస్తే పైన కాంగ్రెస్ ఉంటుంది కదా, మరి అప్పుడు కూడా మీకు అభివృద్ధి జరగదని అనే అవకాశాలు కూడా ఉండొచ్చు కదా అని ప్రజలు అంటున్నారు. దానికి మీ సమాధానం? మాకు పైన కాంగ్రెస్ ఉన్న మాకు ఎంపీ మేడం బాగా సపోర్ట్గా ఉంది. ఏ పనైనా ఇప్పుడు జీపీకి రావాల్సింది సెంట్రల్ ఫండ్స్, సీసీ రోడ్లు కానీ వీధి దీపాలు కానీ ప్రతిదీ రావాల్సినవి, రేషన్ బియ్యం కానీ ప్రతిదీ ఏ గ్రామ పంచాయతీకైనా వచ్చేది సెంట్రల్ ఫండ్స్. రాష్ట్రం ఫండ్స్ అయితే ఏమి ఎక్కువ రావు. అయితే మీకు రాష్ట్రం ఫండ్స్ ఏం వద్దని అనుకుంటున్నారు? అట్లానే కాదు సార్, వస్తావి. ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎంతసేపు ఉన్న మా అన్న బీజేపీ పార్టీ ఇక్కడ సర్పంచ్ ఉన్నాడు. సర్పంచ్ ఉన్నందుకు టీఆర్ఎస్ పైన ఉన్నందుకు మా అన్నకు టీఆర్ఎస్లో పోవాలని చాలా మంది ఫోర్స్ చేస్తే పోలేదు. నేను ఇన్ని రోజులైనా బీజేపీలోనే ఉంటా, బీజేపీకే సేవ చేస్తా అని చేసిండు. దాని నుంచి మా ఊరికి నిధులు రాకుండా ఆపిండ్రు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. దాని నుంచి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాకుండా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది. ఏదైనా మాకు డికే అరుణమ్మ మేడం తోటి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డితో ఏదో రిక్వెస్ట్ చేసుకొని మా ఊరికి నిధులు తెప్పించుకొని ఊరిని డెవలప్ చేయాలనేదే మా కోరిక. ఇంకొకటి, మీరు సర్పంచ్గా గెలిస్తే మీరు ఊరిని ఎలా డెవలప్ చేయబోతున్నారు? మీ ఎజెండా, మీ ప్రణాళిక ఏమన్నా? సార్, నేను ఇంతకుముందు కూడా వార్డ్ మెంబర్గా ఉన్నాను ఈ ఊరికి. అయితే మా ధర్మాపూర్ విలేజ్లో సీసీ రోడ్లు అయితే సాధారణంగా 70% వేసాం, ఇంకా ఒక 30% దాకా ఉంది. ఇంకా ఇప్పటి వరకు మా అన్న శ్రీనివాసరెడ్డి మాజీ సర్పంచ్ చేసిన సీసీ రోడ్లకు కానీ ఇప్పటి వరకు బిల్లులు రాలేదు. దగ్గర దగ్గర 50 లక్షల దాకా డబ్బు పెట్టి సీసీ రోడ్లు వేయించిండు, ఇప్పటి వరకు బిల్లులు రాలేదు. ఇప్పుడు నెక్స్ట్ బిల్లులు వస్తాయని ఆశించి ఊరిని డెవలప్ చేయాలని మేము అనుకుంటున్నాం. అయితే ఇంకా కొందరు ఏమంటున్నారంటే, ఇప్పుడు ఈయన భారతీయ జనతా పార్టీ నుండి గెలిచిన ఈయన రూలింగ్ పార్టీ కాంగ్రెస్ ఉంటుంది కాబట్టి కాంగ్రెస్కి వెళ్ళే అవకాశం ఉండొచ్చు కదా అని చాలా మంది అనుకుంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? పోయే అవకాశం? నాకు బిల్స్ వచ్చినా రాకపోయినా నేను పార్టీ అయితే మారను 100%. నా ఓటు హక్కు వచ్చినప్పటికించి ఇప్పటి వరకు నేను భారతీయ జనతా పార్టీకి తప్ప వేరే పార్టీకి ఓటు వేయలేదు, వేయను కూడా. ఎందుకంటే నా హిందూ సాంప్రదాయ ప్రకారం మా అమ్మ కానీ మా నాన్న కానీ బీజేపీ పార్టీకే ఓటు వేసింది. వాళ్ళ సిద్ధాంతం ప్రకారం నేను కూడా భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి ఆ పార్టీలోనే సిద్ధాంతంగా నిలిచి ఉంటాను. చివరిగా మీరు ధర్మపూర్ ప్రజలకు కానీ ఇక్కడ ఉన్న యువతకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ ఊరిని, మా ఊరికి ఫస్ట్ లైబ్రరీ వచ్చింది కానీ ఇంకా దాన్ని కట్టడం లేదు. ఊరిలో ప్రైమరీ స్కూల్ కూడా శిథిలావస్థలో ఉంది. మా అన్నగారు ఇంతకుముందు కూడా ఊరిలో బీఆర్ఎస్ నాయకులని అడిగిండు ఊరిని డెవలప్ చేద్దామని. మా అన్న ఒక్కడు బీజేపీ పార్టీలో ఉన్నందుకు వాళ్ళకు సహకరించినందుకు వాళ్ళ స్కూల్ని కట్టడానికే సహకరించలేదు. నెక్స్ట్ ఇప్పుడు నేను బీజేపీ పార్టీకి సర్పంచ్ అభ్యర్థిగా గెలిస్తే నేను ఖచ్చితంగా ప్రైమరీ హై స్కూల్ కట్టి లైబ్రరీని కట్టాలని అనుకుంటున్నాను. ప్రతి యువతకు ఏదో ఒక విధంగా మార్గాలు చూపించాలని అనుకుంటున్నాను. అయితే ఇక్కడ మనతో పాటు ఎవరైతే ఇక్కడ భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి నరేందర్ ఉన్నారో, ఆయన పక్కల గత సర్పంచ్, అంటే భారతీయ జనతా పార్టీ నుండి అంతకుముందు ఉన్న సర్పంచ్గా ఈయన ఉండే, అంతకు ముందు కూడా ఈయన బలపరిచిన వ్యక్తే. అంటే ఈయన ఎవరికైతే సపోర్ట్ చేసిన వారిని గెలిపించుకున్నారు. అంటే ధర్మపూర్లో మనం చూస్తే ఎక్కువ భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఇక్కడ సర్పంచ్లు అవుతున్నారు. అయితే ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడగాలి మనం. ఏంటంటే, అలా గతంలో మీరు సర్పంచ్ ఉండే కానీ మీ హయాంలో అభివృద్ధి కుంటుపడ్డదని నేను ఊర్లో తిరిగినప్పుడు కొందరు నాతో డైరెక్ట్ అన్నారు. కారణం ఏంటంటే, శ్రీనివాస్ రెడ్డి చాలా మంచోడు అయినప్పటికీ ఇక్కడ ఏవైతే ఎలక్షన్స్ ఉంటే అప్పటి వరకు మాత్రమే పార్టీలు, ఎలక్షన్స్, దాని తర్వాత అభివృద్ధి ముఖ్యం. కానీ పైన బీఆర్ఎస్ ఉండడం, ఈయన భారతీయ జనతా పార్టీ ఉండడం వల్ల పార్టీలు వేరైనందుకు అభివృద్ధి కరెక్ట్ జరగలేదు. చాలా స్కూల్ శిథిలావస్థకు జరిగింది, రోడ్లు కూడా కరెక్ట్ లేదు. అప్పుడు 2005లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే, అప్పుడు ఆ టైంలోనే జరిగిన అభివృద్ధి, అప్పుడు ప్రధాని ఇక్కడికి వచ్చిండు, అప్పుడే జరిగింది. కానీ తర్వాత అభివృద్ధి జరగలేదు. అండ్ డ్రైనేజ్ వ్యవస్థ కూడా బాగాలేదు, ప్రైమరీస్ కూడా బాగాలేదు అని ఇలాంటి సమస్యలు చాలా వినబడుతున్నాయి. ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారు మీరు అప్పుడు? ముందుగా ఆర్టీక్యూ న్యూస్ వాళ్ళకు ధన్యవాదాలు. మా ధర్మపూర్ గ్రామ ప్రజలకు కూడా చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి. నేను గతంలో నేను సర్పంచ్గా గెలిచిన నాటి నుంచి మొన్న పీరియడ్ అయిపోయే వరకు కూడా ఇప్పుడు వాళ్ళు ఎవరైతే అపోజిట్ వాళ్ళు చెప్పినారో వాళ్ళు కాదు నాకు పరిగణనలు వాళ్ళు తీసుకునికే. నా అజెండా ఏందనేది గ్రామ ప్రజలు. నేను ఏ వార్డులు అయితే గతంలో ప్రామిస్ చేసినో ఆ వార్డులల్లో మ్యాక్సిమం, ఉదాహరణకు ఇప్పుడు నేనైతే బీసీ కాలనీ ధర్మపూర్లో 10th వార్డు ఇది. ఈ 10th వార్డులో నేను ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ ఇందుట్లో మీరు చూస్తున్నారు కదా, ఈ సీసీ రోడ్ నేను గెలవకముందు లేదు. అక్కడ ఒక డ్రైనేజ్ ఓపెన్గా మీరు చూసినారు, ఓపెన్గా బయట, అది లేదు. ఈ స్ట్రీట్ లైట్లు లేవు. అక్కడ ఒక బాయిగుంత ఉంది,
ఆ వాయుగుంతంలో ఈ వర్షాకాలంలో నీళ్ళు నిండి దాంట్లో పాములు, రకరకాల మురుగు నీరు ఉండేది, దోమలు ఉండేది, చాలా ఇబ్బందులు ఉండేది. ఈ గల్లీకి నేను అప్పుడు సర్పంచ్గా గెలవక ముందు వచ్చి చూస్తే చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. నేను వీళ్ళందరికీ చెప్పిన, మీరు ప్రతిసారి ఓట్లు వేసిండ్రు, నాయకులు గెలిచిండ్రు, మీ వాడిని పట్టించుకోలేదు. మీరు ఇప్పుడు గెలిపియండి, నన్ను నమ్మి గెలిపియండి, నేను పని చేస్తేనే మీ దగ్గర ఓట్లు వచ్చి అడుగుతా, పని చేయకపోతే ఓట్లు వచ్చి అడగను అని చెప్పిన. చేసిన పని ఏదైతుందో ఊర్లో 50% అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం చేసేసిన. ఇప్పుడు ఇంకో 50% ఉంది. ఇప్పుడు ఈ ఎలక్షన్లో కూడా నేను ప్రతి ఒక్క ఓటర్కు నేను అదే అప్పీల్ చేస్తున్నా. నేనున్నప్పుడు పని చేసిన అని మీరు అనుకుంటే మళ్ళీ నా తమ్ముడు నరేందర్ని గెలిపియండి. ఈ పీరియడ్లో నా తమ్ముడు సమక్షంలో ఇప్పుడు మిగతా 50% అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం కంప్లీట్ చేస్తాడు. అక్కడక్కడ ఇక సీసీ రోడ్లు మొన్న మార్చిలో ఎన్ఆర్జీఎస్ నిధులు మేడం డీకార్న మన ఎంపీ మేడం డీకార్న గారి ద్వారా 50 లక్షలు తెచ్చినాము. ఇదే గల్లీలో ఒక 10 లక్షలు పనిచేసిన, ఇంకో గల్లీ 5 లక్షలు పనిచేసిన, ఇంకో గల్లీ 5 లక్షలు పనిచేసిన. మీరు ఊర్లోకి వచ్చినప్పుడు చూసినట్టు మెయిన్ రోడ్ ఎంత వెడల్పోయింది, ఆ వెడల్పైన ఆమె నిధులతోనే పనిచేసినాము. ప్రతి సంవత్సరం ఒక 50 లక్షలు అనుకుంటే 5 సంవత్సరాలలో 2,50,00,000 కోట్లు అవుతాయి, 2,50,00,000 అవుతాయి. మా ఊర్లో బ్యాలెన్స్ ఇప్పుడు అయితే సీసీ రోడ్లు అవి మొత్తం కంప్లీట్ అవుతాయి మేడం గారి ఆధ్వర్యంలో. ఇంకోటి మీరు మా తమ్ముని ఒక క్వశ్చన్ అడిగినారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టినారు. వాస్తవం చెప్పాలంటే ఆ ఇబ్బందులు నేను కాకుండా ఏ సర్పంచ్ ఎదుర్కోలేడు. కేసులు అయినవి అన్నీ భరించిన. ఎందుకోసం అంటే నేను నాకు ఓటేసిన ప్రజల గురించి నన్ను పార్టీ మారని రకరకాల ప్రేరేపించారు. నేను మారను అని చెప్పిన. నాకు ఓటేసిన ప్రజలు ఎవరైతున్నారో వాళ్ళని నేను మోసం చేయలేను, మోసం చేసి నేను ఉండలేను అని చెప్పిన. సరే వాళ్ళు ఇంకా పార్టీ పరంగా రకరకాలు పెట్టినారు. ప్రైమరీ స్కూల్ మీరు అన్నారు, ప్రైమరీ స్కూలు హై స్కూల్కు కలిపి దాదాపుగా 80 లక్షల నిధులు వచ్చినాయి, రెండింటి కలిపి. నేను ఆ డిపార్ట్మెంట్ ఎవరైతున్నారో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళ సమక్షంలోనే అందరం కూర్చున్నాము. గతంలో ఎంపీటీసీ రవీంద్ర రెడ్డి ఉండే, నేను ఎంపీటీసీ రవీంద్ర రెడ్డి ప్లస్ మిగతా గ్రామ పెద్దలు తర్వాత అధికారులు కూడా ఉన్నారు. వాళ్ళ సమక్షంలో 5 నిమిషాల్లో చెప్పిన, మీరు రేపే పనులు స్టార్ట్ చేయండి, మీకు ఏ రకంగా కావాల్సి ఆ రకంగా నేను సహకరిస్తా, నేను పనులు చేస్తే మీరు బిల్లులు ఆపుతారు, అదే మీరే పని చేసుకోండి, మనకు గ్రామ ప్రజలు ముఖ్యమని వాళ్ళ ముందరనే చెప్పిన. సరే అని వాళ్ళు ఒప్పుకున్నారు కూడా. స్థలం చూద్దామని పోయినాము. ఆ స్థలం చూడడానికి పోయినా చూసినాము, ఇక్కడ కట్టుకోండి అని చెప్పినాము, రేపే మీరు పనులు స్టార్ట్ చేసుకోండి అని చెప్పిన. ఎందుకంటే నేనేదో సందులో కూర్చొని మాట్లాడలేదు, లోపట్లో కాదు, నలుగురు ముందర స్కూల్లోనే కూర్చొని మాట్లాడినాము. ఆ శిథిలావస్థలో ఉందని నేనే పలుసార్లు పేపర్కు ప్రెస్ కూడా ఇచ్చిన అది కట్టాలని. ఇక్కడ టోటల్గా చెప్పాలంటే ధర్మాపూర్లో ఏ పని చేసినా ఈ బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డికి పేరు వస్తున్న ఉద్దేశంలో భాగంగా నా బిల్స్ 26 లక్షలు గ్రామ పంచాయతీకి ఇప్పుడు కూడా రాలే, ఆపినరు. అవి ఉన్నా కూడా మళ్ళీ మొన్న 50 లక్షలు సీసీ రోడ్ వేసినాము. అంటే ఇవన్నీ పెండింగ్లు ఉన్నాయి కాబట్టి మీరు బిల్లులు ఆపుతారు, నాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి నా నుంచి ఊరు ఇబ్బంది పడకూడదని ఒక మీడియా ముఖ్యంగా శ్రీనివాస్ గౌడ్ కూడా అప్పీల్ చేసిన. ఈ ఊర్లో ఉన్న ప్రజలు నాకు ఓటేసి నన్నిట్లా గెలిపించిండ్రు, మీకు కూడా ఓటేసి గెలిపించిండ్రు. మీ టైంలో మా ఊరు మంచి లీడ్ ఇచ్చింది మీకు. కాబట్టి నా మీద దేశం పక్కకు పెట్టి గ్రామ ప్రజలను ప్రేమ చూపేయండి. మళ్ళీ ఆ ప్రజలు మీరు ప్రేమ చూపించి పనిచేస్తే మీరు చేసిన పని కనిపిస్తుంది. కాబట్టి మీరు ఇక్కడ స్థానికంగా ఉన్న మీ నాయకులు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి మీ వాళ్ళకి నేను చెప్పినా వాళ్ళు పని చేయట్లేదు. ఇంకోటి ప్రైమరీ స్కూల్లో చదువుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో అంత పేద కుటుంబాల పిల్లలే. ఆర్థికంగా ఉన్న మొత్తం ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నారు. కాబట్టి వాళ్ళ మీద దృష్టి పెట్టి మీ వాళ్ళకి చెప్పి పనులు నడిపియని చెప్పి నేను మీడియా ముఖంగా అప్పీల్ చేసిన, పేపర్ కూడా ఇచ్చినాం, కానీ ప్రయోజనం లేదు. కారణం ఏంది, వాళ్ళు ఏమనుకుంటున్నారో మనకు తెలియదు. నా ఉద్దేశంలో ఏముందో నేను ఓపెన్గా చెప్పిన. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఏ పని అన్నా కానీ ఇప్పుడు మీరు అన్న డ్రైనేజ్లని ఫస్ట్ నేను ఏమనుకుంటా అంటే గలీజ్ అనేది ఓపెన్గా ఉండేదానికన్నా ఇండ్ల మధ్యలో ఉంది కదా, చిన్న చిన్న పాతకాలు ఉన్నాయి, రోడ్లు 5 ఫీట్లు 10 ఫీట్ల లోపలనే ఉన్నాయి, అవి పూర ఇబ్బంది ఉన్నాయి. నేను మొదటగా దాన్ని ఎంచుకున్నా. ఎందుకంటే ఇండ్ల దగ్గర ఉన్నది ముందు మురికి క్లీన్ చేసి అది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలి. అది చేసి దాని మీద సీసీలు కూడా వేసిన, అవి చాలా బెస్ట్ ఉన్నాయి. ఆ మిగతా బ్యాలెన్స్ ఇప్పుడు 50% అన్నా కదా, బయట ఉన్నాయి. ఇప్పుడు మీకు అతను 9వ వార్డు ఉంది, నేను ఆ వార్డు తిరిగి వచ్చిన, అడున్న ప్రతి ఒక్కరికి చెప్పిన. ఇప్పుడు గెలిచిన తర్వాత బీసీ కాలనీ ఎట్లా చేసినో మీ దగ్గర కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 100% చేస్తాను. చివరిగా ధర్మపురం ప్రజలకు మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ధర్మాపురం ప్రజలకు నేను చెప్తున్న విషయం ఏంటంటే 2 సార్లు మీరందరూ కలిసి ఆశీర్వదించారు. కాబట్టి గతంలో చేసిన సర్పంచ్ల కన్నా నేను అత్యధికంగా పనులు చేసిన, అది మీ అందరు సాక్ష్యం. ఈ వార్డులో చేయలేదని కాదు, ఉన్న 12 వార్డులలో పనిచేసిన. ఇప్పుడు గతంలో నాకు ఎమ్మెల్యే లేరు, ఎంపీ లేరు, నాకు డబ్బులు అనే నిధులు సమకూర్చడానికి ఓన్గా కొట్లాడి చేసిన. ఇప్పుడు ఎమ్మెల్యే వాస్తవం చెప్పాలంటే శ్రీనివాస్ రెడ్డికి చాలా వ్యత్యాసం ఉంది. అది నేను చెప్పడమే కాదు, మామనార్ కాన్స్టిట్యూన్సీ ప్రజలందరూ చెప్తారు. ఆయన ఎవరిని పని చేసే వాళ్ళని ఇబ్బంది పెట్టాడు. గతంలో ఇబ్బంది పెట్టేది, ఎవరి పని వాళ్ళు చేసుకొని అంటారు. ఆయన నుంచి మాకు చిన్న ఇబ్బంది కూడా ఉండదు. ఎంపీ ఆల్రెడీ మాకు నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ధర్మపూర్ గ్రామాన్ని గతంలో నేను ఏదైతే అభివృద్ధి చేయాలనుకున్నానో దాంట్లో కొంతవరకు అయింది, ఇంకా కొంతవరకు కాలేదు. ఆ మిగతాది కూడా బ్యాలెన్స్ కంప్లీట్ చేసి ఊరిని అభివృద్ధి చేసి
నేను అనుకుంటున్నా ధర్మాపూర్ గ్రామాన్ని మామ్నార్ మండలంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దిపియాలి మా తమ్ముని సమక్షంలో అని నేను అనుకుంటున్నా.